పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనము. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మనం దేవునికి ప్రార్థన చేస్తే, మనము దేవునికి మొర్ర పెడితే ఆయన తప్పక మన మనవి ఆలకిస్తాడు. ఈరోజు ఏదైనా కష్టకాలంలో, క్లిష్టకాలంలో, పరిస్థితులు తారుమారైన స్థితిలో నీవున్నావా? విశ్వాసముతో దేవునికి మొర్రపెట్టు. దేవుడు నీ మనవి ఆలకిస్తాడు. నీ మనవులు ఆలకించుటకు నీకు దేవుడున్నాడు. దేవుని లేని బిడ్డవు నీవు కావు. దేవుని లేని కుమారుడవు నీవు కావు. అనగా దిక్కులేని వాడవు కావు. దేవుడే నీ తండ్రి, దేవుడే నీ తల్లి, దేవుడే నీకు సమస్తము. నీవు మొర్రపెట్టగా దేవుడు తప్పక ఆలకిస్తాడు. కాబట్టి మొర్రపెడదాం. మన ప్రభువు మన మనవులు ఆలకించి తప్పక వాటిని దేవుడు నెరవేరుస్తాడు, జరిగిస్తాడు. నీ జీవితంలో నీకు ఆదరణ కలిగించునుగాక. ఆమేన్.